లార్డ్ హల్లెలూయా. వెల్కమ్ టు పెప్టాక్స్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలు మరి మిద్యానీయుల చేతిలో మరి దాదాపుగా వాళ్ళు 7 సంవత్సరాలు వాళ్ళు విత్తనం వేస్తున్నారు. ఆ విత్తనాన్ని మరి వీళ్ళు ఫలించుకోకుండా చేస్తూ మరి మిక్కిలి హీనమైన దశకు మరి మిద్యానీయులు ఇశ్రాయేల్ని తీసుకెళ్లారు. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలీని మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు వెళ్ళి గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను ఒక మాట అంటాడు, మా వంశము మరి మనష్షే గోత్రము అది చాలా తక్కువది, మరి నేను కనిష్ఠుడు, నేను చాలా చిన్నోన్ని, వీళ్ళని నేను ఎలా విడిపిస్తాను మిద్యానీయుల చేతిలో నుంచి అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నీ వంశము తక్కువైతేనేమి, నువ్వు కనిష్ఠుడైతేనేమి, నేను నీకు తోడుంటానని. మరి దేవుడు తోడుండడం వల్ల గిద్యోను మరి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీని విడిపిస్తారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మరి నిమ్మలంగా బ్రతికినారు, సమాధానంగా బ్రతికినాడు అనే మాట మనకి కనిపిస్తుంది. వారి కనిష్ఠుడు, మరి మేము తక్కువ వాళ్ళు అని గిద్యోను అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అయినా ఏమి, నేను నీకు తోడున్నానని. ఈరోజు నీ జీవితంలో కూడా అది తక్కువ జ్ఞానము, లేదంటే నా దగ్గర శక్తి చాలదు అని నువ్వు అనుకుంటున్నావేమో, అయినానేమి నేను నీకు తోడుంటాను అని ఒక చిన్న మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత తక్కువైనప్పటికీ గిద్యోనుకు తోడున్నట్టు దేవుడు నీకు తోడుంటారు. ఆ మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలీని గిద్యోను ఎలా విడిపించాడో ఈరోజు నీవు కూడా సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి అలా బయటకు వస్తావు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్.